హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకి స్వాగతం. జాతీయ విషయాలకు వస్తే ఈరోజు డీజిల్లో ఐసోబ్యూటనాల్ కలపడం తప్పనిసరి అంటూ కేంద్రం ఆదేశాలు త్వరలో జారీ చేస్తుందని కేంద్ర రోడ్డు రహదారుల శాఖ కార్యదర్శి వి ఉమాశంకర్ తెలిపారు. దేశంలో ఇంధన భద్రతను మెరుగుపరిచేందుకు రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. క్రీడా వార్తల విషయానికి వస్తే స్పెల్లింగ్ బీ విజేతగా 14 ఏళ్ల ఇండో అమెరికన్ శ్రేయా పారిఖ్ అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి శ్రేయా పారిఖ్ విజయం సాధించాడు. కాలిఫోర్నియాలోని ఇండో అమెరికన్ కుటుంబానికి చెందిన శ్రేయ ఫైనల్స్లో భారతీయ మూలాలున్న మరో పోటీదారు ఇషాన్ గుప్తాను ఓడించి విజేతగా నిలిచాడు. శ్రేయ 90 సెకండ్లలో 35 పదాలకు గాను 32 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పాడు. 2024 ఎడిషన్లో కూడా ఇతను ఫైనల్స్కి చేరగా తాజా పోటీల్లో విజేతగా నిలిచి ట్రోఫీని దక్కించుకున్నాడు. ఈ విజయంతో $50,000 నగదు పథకం, స్క్రిప్స్ కప్, మెరియం వెబ్స్టర్ నుంచి $2,500, డెల్టా నుంచి $1,000 విలువైన ఫ్లైట్ క్రెడిట్లు, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నుంచి $400 విలువైన రెఫరెన్స్ వర్క్ శ్రేయకు లభించనున్నాయి. విజయవాడ ఫోటోగ్రాఫర్కు అంతర్జాతీయ గుర్తింపు. మ్యాప్స్ పురస్కారానికి ఎంపికైన తమ్మా శ్రీనివాసరెడ్డి. విజయవాడకు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకమైన మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఫోటోగ్రఫీలో ఆయన చూపిన అసాధారణ ప్రతిభా నైపుణ్యం, సృజనాత్మకతకు గుర్తింపుగా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఈ గౌరవాన్ని ప్రకటించింది. రిస్క్ యూజ్ జాబ్, ది డైలీ సాగా ఆఫ్ ఆర్టిసనల్ కోల్ మైనర్స్ అనే పేరుతో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసిన కార్మికులపై రూపొందించిన డాక్యుమెంటరీకి ఈ గౌరవం దక్కింది. 2026 నవంబర్ 24న ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డులు అందుకోనున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి చెందిన శ్రీనివాసరెడ్డి ఫోటోగ్రఫీలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫోటోగ్రఫీ విభాగంలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఫోటోగ్రఫీ ప్రయాణంలో నాకు లభించిన గుర్తింపులో ఇదో మైలురాయి అని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ పూజా సింగ్ జాతీయ సీనియర్ రికార్డును బద్దలుకొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల లాంగ్ జంప్లో పూజ 1.93 మీటర్ల జంప్తో స్వర్ణం సాధించింది. ఈ క్రమంలో ఆమె 2012లో సహనకుమారి నెలకొల్పిన రికార్డు 1.92ను బద్దలు కొట్టింది. ఈ ప్రదర్శనతో పూజ కామన్వెల్త్ క్రీడల అర్హత ప్రమాణాన్ని కూడా అందుకుంది. ప్రజ్ఞకు మరో విజయం. నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద నిలకడగా రాణిస్తున్నాడు. ఓపెన్ విభాగం 4వ రౌండ్లో అతడు విన్సెంట్ కీమర్ జర్మనీపై విజయం సాధించాడు. కీమర్ వరుసగా 4వసారి ట్రై బ్రేక్లో పరాజయం పాలయ్యాడు. లక్ష్య అథ్లెట్లకు 3 పతకాలు. ఇండియన్ ఓపెన్ అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్లు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కర్ణం గౌతమ్ 2 పతకాలతో మెరిశాడు. లాంగ్ జంప్లో 5.98 మీటర్లు దూకి రజతం దక్కించుకున్న అతను 100 మీటర్ల T12 విభాగంలో 11.75 సెకండ్లలో పరుగు పూర్తి చేసి కాంస్యం సాధించాడు. మరో ఆంధ్ర కుర్రాడు షేక్ ఖలీషా బాషా రజతం సొంతం చేసుకున్నాడు. అతడు పురుషుల షాట్పుట్ F41 విభాగంలో 8.86 మీటర్లు విసిరి 2వ స్థానంలో నిలిచాడు. సురుచికి స్వర్ణం, ఇషా సింగ్ రజతం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హర్యానా షూటర్ సురుచి సింగ్ స్వర్ణ పథకాన్ని సాధించగా తెలంగాణ షూటర్ ఇషా సింగ్ రజత పథకాన్ని సంపాదించింది. గతేడాది ఇదే టోర్నీలో సురుచి బంగారు పథకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. 2వ ఏడాది కూడా నిలకడైన ప్రదర్శనతో తన పసిడి పథకాన్ని నిలబెట్టుకుంది. హై జంప్లో పూజా సింగ్ జాతీయ రికార్డు. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల హై జంప్లో భారత టీనేజర్ పూజా సింగ్ స్వర్ణ పథకాన్ని సాధించింది. ఈ క్రమంలో 14 ఏళ్లుగా సహనకుమారి పేరిట ఉన్న జాతీయ సీనియర్ రికార్డును పూజా సింగ్ బదలగొట్టింది. నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ పురుషుల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 3వ విజయం నమోదు చేశాడు.
విన్సెంట్ కీమెర్తో జరిగిన 4వ రౌండ్లో ప్రజ్ఞానంద అర్మగెడాన్ గేమ్లో గెలుపొందాడు. ఇద్దరి మధ్య జరిగిన క్లాసికల్ రెగ్యులర్ గేమ్ 46 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ నిర్వహించారు. ప్రజ్ఞానంద 17 ఎత్తుల్లో కీమెర్ను ఓడించాడు. మరోవైపు క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దుమ్మరాజు గుకేష్ మరో ఓటమిని చవిచూశాడు. నార్వే దిగ్గజం మ్యాగ్నస్ కార్ల్సన్ వల్ల నల్ల పావులతో ఆడుతూ 42 ఎత్తుల్లో గుకేష్ను ఓడించాడు. 6 గ్రాండ్ మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్లు దివ్యా దేశ్ముఖ్, కోనేరు హంపి 4వ రౌండ్లో పరాజయం పాలయ్యారు. సాత్విక్ చిరాగ్ జోడీ ప్రతీకర విజయం. క్వార్టర్ ఫైనల్లో జింగ్ కాంగ్ ఆరోన్ జంటపై గెలుపు. సింగపూర్ ఓపెన్లో సెమీఫైనల్లోకి సింధు లక్ష్య సేన్ ఇంటి ముఖం. ఈ ఏడాది తొలి టైటిల్ కోసం ఎదురు చూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జెట్టి ఆ దిశగా మరో ముందరగేసింది. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో సాత్విక్ చిరాగ్ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.